నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ సునీల్. మరి ఈరోజు మనం అవినీతి కరప్షన్ గురించి మరి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో అవినీతి అనేది భారతదేశంలో ఏ విధంగా పెరిగిపోయిందో నేను ఒక చిన్న వీడియో ద్వారా మీ అందరికీ వివరిస్తా ఉన్నా. మనం ఒక గింజను ఒక భూమిలో వేసినట్లయితే ఆ గింజ కాస్త విత్తనం అవుతుంది, ఆ విత్తనం కాస్త మొలక అవుతుంది, ఆ మొలక కాస్త చెట్టు అవుతుంది, చెట్టు అయి పెద్ద వడవృక్షం అయిపోతుంది. సో అదేవిధంగా మన యొక్క భారతదేశంలో చిన్న చిన్నగా ఈరోజు వటవృక్షం లాగా పెరిగిపోయి అవినీతి అనేది పెరిగిపోయి మరి మన భారతదేశం అనేది డెవలప్మెంట్ లేకుండా పోయింది ఫ్రెండ్స్. సో దయచేసి ఈ యొక్క అవినీతిని మరి మనం అడ్డుకోవాలి. ఎక్కడ జరిగినా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి పోలీస్ శాఖ సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, రవాణా శాఖ కావచ్చు, ప్రతి దాంట్లో లంచం లేకుండా ఏ పని జరగదు ఫ్రెండ్స్. సో నేను చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నా, ఏదైనా ప్రతిదీ లంచం లంచం లంచం. సో మనం ఏదైనా భూమి విషయంలో రెవెన్యూ దగ్గరికి వెళ్తే ఆ రెవెన్యూ అడిగేది లంచం, ఆ లంచం తీసుకొని మనకు పని చేస్తే తప్ప మరి ఏది ఫ్రీగా చేయని దాఖలు ఈరోజు మన తెలంగాణలో లేవు. సో దయచేసి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుని మీద ఈ యొక్క ఉంటుంది, హక్కు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు దీన్ని నిర్మూలించాలి. అవినీతి ఎక్కడ జరిగినా కూడా మీరు ఏసీబీ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆ యొక్క ఎవరైతే అవినీతి తీసుకుంటారో వాళ్ళను అదుపులోకి తీసుకొని చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో దయచేసి మీ యొక్క మండలాల్లో కానీ, మీ యొక్క నియోజకవర్గాల్లో, జిల్లాలో, మన రాష్ట్రం మొత్తం ఎక్కడ అవినీతి జరిగినా కూడా మన యొక్క ఏసీబీ అధికారులకు మీరు తెలియవలసిందిగా చిన్న మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క అవినీతి వల్ల భారతదేశం అనేది చాలా వెనుకంజలో ఉన్నది. సో దయచేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు దీన్ని క్షుణ్ణంగా తీసుకొని ఒక క్యాబినెట్ మీటింగ్ ద్వారా మరి ఒక అవినీతి మీద ఓన్లీ స్పెషల్గా క్యాబినెట్ మీటింగ్ పెట్టి దీన్ని ఏ విధంగా తగ్గించే ప్రయత్నం చేద్దామో దానికి చర్యలు చేపట్టాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రపంచంలో చూస్తే మరి లంచం లేని దేశం ఒకటి ఉన్నది, అదే ఈరోజు డెన్మార్క్ మనం చెప్పుకుంటున్నాం. సో మనకు డెన్మార్క్ అనే దేశం ఇంతవరకు తెలియదు, కానీ మనకు భారతదేశం ఉన్న రీసెంట్గా చేపట్టినటువంటి రిపోర్ట్లో మనకు డెన్మార్క్ అనేది లంచం తీసుకోకుండా మొట్టమొదటి దేశంగా మన ప్రపంచంలోనే నిలిచింది. సో అదేవిధంగా ఫిన్లాండ్ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఈ దేశాలు లంచం తీసుకోకుండా ఆ విధంగా పనిచేసుకుంటా లంచం లేని దేశంగా ఈరోజు మన ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. సో అమెరికా కావచ్చు, అదేవిధంగా చైనా కావచ్చు, ఇటువంటి దేశాలకు కూడా లంచాలు లేకుండానే అవి దేశాలు అనేటివి వారి యొక్క డెవలప్మెంట్ అనేది అవుతుంది. కానీ భారతదేశం ఆ విధంగా కాదు. భారతదేశం కేవలం పాకిస్తాన్ తోటి పోటీ పడుతూ ఉన్నది. సో దయచేసి భారతదేశపు మన యొక్క అధికారులు ఆ విధంగా ఉండకుండా, సో మనం చైనాతోటి, అమెరికాతోటి, వీటితోటి మనం పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తయారు చేయాలంటే మరి ఈరోజు అవినీతి అనేది ఉండకూడదు. అవినీతి లేకపోతే ఖచ్చితంగా మన యొక్క భారతదేశం ఖచ్చితంగా అగ్రస్థానంలో కూడా నిలిచే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఈ యొక్క లంచం తీసుకొని ప్రతి ఒక్కరిని అలవాటు పరిచయలు, సో అలవాటును మనం ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు దీన్ని ఖచ్చితంగా కట్టించి మనం దీనికి సపోర్ట్ చేసి మరి అవినీతిని తగ్గించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.